ఏపీ రాజకీయాల్లో ప్రస్తుతం అందరూ కూడా చర్చించుకుంటున్నటువంటి వార్త ఏంటంటే రాష్ట్ర డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి ఆరోగ్యం. ఇటీవల తీవ్ర అస్వస్థతకు గురైనటువంటి పవన్ కళ్యాణ్కు వైద్యులు శస్త్రచికిత్స నిర్వహించారండి. ఈరోజు ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారనేది సమాచారం. అయితే జనసేన పార్టీ పూర్తి స్థాయి వివరాలు వెల్లడించకపోయినా కనీసం 10 రోజుల పాటు విశ్రాంతి అవసరమని ప్రకటించిందనమాట. దీంతో అభిమానులు, కార్యకర్తలు రాజకీయ వర్గాల్లో ఆందోళన చెందుతూ ఉన్నారు. మరోవైపు పవన్ కళ్యాణ్ గారికి నిన్న సాయంత్రం సర్జరీ జరిగినట్లు జనసేన ఒక ప్రకటనలో తెలిపింది. శుక్రవారం ఉదయం అధికారులతో పాలనాపరమైనటువంటి విషయాలపై చర్చిస్తున్నటువంటి సమయంలో ఆయన ఒక్కసారిగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారనేది ఒక సమాచారం. ఇప్పటికే కొద్ది నెలలుగా ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నటువంటి నేపథ్యంలో వ్యక్తిగత వైద్యుల సలహాతో అధికారిక కార్యక్రమాలన్నీ రద్దు చేసుకొని ఆసుపత్రికి వెళ్ళినట్లుగా పార్టీ వర్గాలు తెలిపాయి. ఆసుపత్రిలో వైద్యులు పూర్తి పరీక్షలు నిర్వహించగా ఎంఆర్ఐ స్కాన్లో వచ్చినటువంటి నివేదికలను పరిశీలించిన తర్వాత శస్త్రచికిత్స చేయాల్సిందేనని నిర్ణయించినట్లుగా వెల్లడించారు. అది కూడా వెంటనే సర్జరీ నిర్వహించాలని, ప్రస్తుతం ఆయన ఆరోగ్యం స్థిరంగా ఉందనేది ఒక సమాచారం. వారం నుంచి 10 రోజుల విశ్రాంతి తర్వాత అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనేటటువంటి అవకాశం ఉందని వైద్యులు చెప్పినట్లుగా తెలుస్తోందండి. అయితే పూర్తి స్థాయిలో కోలుకోవడానికి మాత్రం మరికొంత సమయం పట్టవచ్చు అనేది అంతర్గత సమాచారం. ఇప్పుడు ఇక్కడ మరో ఆసక్తికరమైనటువంటి పరిణామం చోటు చేసుకుందండి. రాజకీయంగా పవన్ కళ్యాణ్ గారితో తీవ్ర విభేదాలు ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పందించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. పవన్ కళ్యాణ్ ఆరోగ్య పరిస్థితిపై జగన్ గారు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ, పవన్ కళ్యాణ్ గారు మీరు శస్త్రచికిత్స తర్వాత వేగంగా పూర్తిగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నా, గెట్ వెల్ సూన్ అంటూ ట్వీట్ చేశారండి. ఈ ట్వీట్ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది. ఎందుకంటే ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైఎస్ఆర్సీపీ జనసేన మధ్య మాటల యుద్ధం తీవ్ర స్థాయిలో కొనసాగుతోంది. సభల్లోనూ, అటు సోషల్ మీడియాల్లోనూ, ఇటు మీడియా వేదికలపైన కూడా రెండు పార్టీల మధ్య ఆరోపణలు, విమర్శలు తరచుగా కనిపిస్తున్నాయి. అలాంటి సమయంలో జగన్ ఇలా స్పందించడం రాజకీయ పరిపక్వతకు నిదర్శనమని కొందరు అభిప్రాయపడుతున్నారండి. ఇది చూసిన తర్వాత ఒక విషయం స్పష్టంగా తెలుస్తోంది. రాజకీయాల్లో విభేదాలు ఉండొచ్చు, సిద్ధాంతాలు వేరు కావచ్చు, ఎన్నికల్లో పోటీ తీవ్రమై ఉండొచ్చు, కానీ వ్యక్తిగత ఆరోగ్యం, మానవీయ విలువల విషయంలో మాత్రం పరస్పర గౌరవం ఇంకా కొనసాగుతూనే ఉంది అనేది సంకేతం అన్నమాట. ఇదే ప్రజాస్వామ్య రాజకీయాల్లో ఉండవలసినటువంటి సంస్కృతి అని విశ్లేషకులు కూడా చెబుతున్నారండి. గతంలో కూడా ఇలాంటి ఉదాహరణలు కనిపించాయి. వైఎస్ జగన్ పుట్టినరోజుకు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు శుభాకాంక్షలు తెలిపినటువంటి సందర్భాలు ఉన్నాయి. అలాగే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పుట్టినరోజులకు కూడా జగన్ అభినందనలు తెలిపినటువంటి సందర్భాలు ఉన్నాయి. రాజకీయ వేదికలపై ఎంత కఠినంగా మాట్లాడుకున్నా వ్యక్తిగతంగా మాత్రం పరస్పర మర్యాద కొనసాగించడం మంచి పరిణామంగా భావిస్తున్నారండి. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ గారి ఆరోగ్యంపై అభిమానులు ఆందోళన చెందుతున్నప్పటికీ వైద్యులు సూచించినటువంటి విధంగా విశ్రాంతి తీసుకుంటే త్వరలోనే ఆయన పూర్తిగా కోలుకునేటటువంటి అవకాశం ఉందని తెలుస్తోంది. ముఖ్యంగా ఇటీవల ప్రభుత్వం, పార్టీ కార్యకలాపాలతో బిజీగా ఉన్నటువంటి పవన్ కు ఈ విశ్రాంతి ఎంతో అవసరమని కూడా కొందరు అభిప్రాయపడుతున్నారు. ఇక రాజకీయ పరంగా చూస్తే పవన్ కళ్యాణ్ గారు త్వరగా కోలుకొని మళ్ళీ ప్రజల్లోకి రావాలని జనసేన శ్రేణులు ఆశిస్తున్నారు. అంతేకాకుండా ఆయన అభిమానులు కూడా ఆశిస్తున్నారు. మరోవైపు జగన్ చేసినటువంటి ట్వీట్ రాజకీయాల్లో మానవీయ కోణం ఇంకా ఉందని గుర్తు చేసింది. మొత్తానికి పవన్ కళ్యాణ్ గారి ఆరోగ్యంపై అభిమానుల్లో ఆందోళన, జగన్ ట్వీట్ తో రాజకీయాల్లో ఆసక్తికర చర్చ, జనసేన వర్గాల్లో వేచి చూసేటటువంటి పరిస్థితి. ఇలా ఏపీ రాజకీయాల్లో ఈ అంశం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. పవన్ కళ్యాణ్ గారు త్వరగా కోలుకోవాలని అందరూ ఆకాంక్షిస్తున్నారు. కోలుకోవాలని మనం కూడా ఆ భగవంతుడిని ప్రార్థిద్దాం. జగన్ గారి ట్వీట్ పై మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నాను కొంచెం సపోర్ట్ చేయండి. తిరిగి తర్వాత వీడియోతో మిమ్మల్ని అందరినీ మీట్ అవుతున్నప్పటి వరకు సెలవు. జై హింద్.